అశోక్ తేజ డైరెక్షన్లో ఓడేలా 2 వచ్చింది, చూసి వచ్చాను. సినిమా అయితే బాగుంది. ఓకే, కొన్ని సీన్లు అయితే చాలా భయం వేసింది. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ అవుట్ చేశారు భయ్య, నెక్స్ట్ లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్. ఆఫర్స్ వస్తుంది ఈ సీన్ తర్వాత, ఈ సినిమా తర్వాత. ఓకే, మంచి తమన్నా గారి కన్నా మంచిగా చేశారంటే వశిష్ఠ క్యారెక్టర్ మస్తుగా ఉంది. ఓకే, ఓడేలా ఫస్ట్ వన్ 2021లో వచ్చింది, దాని సీక్వెల్ ఇది. చాలా గ్రాండ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు సినిమా, ప్రమోషన్ కూడా గట్టిగా చేశారు. పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ చేశారు, ప్రమోషన్ హిందీలోని తెలుగుని అన్ని మంచిగా చేశారు. ఓకే, సినిమా అయితే కొంచెం సీన్ నాకు అరుంధతి సినిమా చూసేలాగా ఫీల్ వచ్చింది. ఓకే, స్టోరీ అయితే సింపుల్గా ఉంటుంది. చచ్చిపోతాడు, దెయ్యం అవుతాడు, చంపుతాడు, తర్వాత పబ్లిక్కి అనుమానం అవుతుంది, ప్రజలకి అనుమానం అవుతుంది ఎవరు చంపుతున్నారు ఏంటి అని. తర్వాత అంటే ఆత్మ పరమాత్మ, గాడ్ వర్సెస్ డెవిల్, వీళ్ళతో ఫైట్ అవుతుంది. ఓకే, తమన్నా గారు సాధు అఘోరా గెటప్లో వస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బాగుంది, డీసెంట్గానే ఉంది. ఓకే, సినిమా అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశ ఉంది. ఓకే, సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. ఓకే, గుడ్ బై.